హరే కృష్ణ గోకుల క్షేత్రంలో ఒక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. గుంటూరు నుంచి ఆ లైవ్ చూద్దాం. ప్రపంచం కావాలని ముందుకు సాగుతున్న హిస్ గ్రేస్ శ్రీ సత్యగౌర్ చంద్రదాస. ఓం గురుభ్యో నమః. సభాయ నమః. ఈ పవిత్ర కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా విచ్చేసిన పూజనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగత నమస్కారాలు. అదేవిధంగా హైదరాబాద్ నుండి స్పెషల్గా ఇక్కడికి విచ్చేసిన మిత్రులు, శ్రేయోభిలాషులు, ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ రమణ గారికి మరియు మంత్రివర్యులు నారాయణ గారికి, తర్వాత బెంగళూరు నుండి వచ్చిన మన అక్షయ పాత్ర గ్లోబల్ చైర్మన్ మెంటర్ శ్రీ మధు పండిత్ దాసులు వారికి పాదాభివందనాలతో అందరికీ కూడా స్వాగతము, సుస్వాగతము. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి వచ్చిన ఇతర పెద్దలకు, దాతలకు, వారి కుటుంబాలకు మరియు భక్తులకు, కార్పొరేట్ ప్రముఖులకు మరియు మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతము. ఇప్పుడు మనం ఉన్న ఈ పవిత్ర క్షేత్రాన్ని హరే కృష్ణ గోకుల క్షేత్రము అంటారు. ఇక్కడ రాధా గోకులానంద విరాజమానంగా వెలిసిన ఈ క్షేత్రంలో ఇంకొక విశేషానికి ఈ రోజున మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు వచ్చేసి వారి చేతుల మీదుగా ఇక్కడ అనంత స్థాపన జరిగింది. ఈ రోజున ఈ కార్యక్రమాన్ని పేరు అనంత శేష స్థాపన. మనకు ఆంధ్రులకు కృష్ణుడు, బలరాముడు అంటే పరిచయము. అలాగే గోకులంలో వారు చేసిన బాల్య లీలలు కూడా పరిచయము. ఆ బలరాముడి యొక్క రూపమే ఈ అనంతశేషుడు. ఎప్పుడూ విష్ణుమూర్తికి, ఆ శ్రీనివాసుడికి శయన సేవగా చేసేవాడు. ఆ అనంతుడిని ఇప్పుడు స్థాపించాం కనుక ఇప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి దేవస్థానము వేగంగా పూర్తి చేయబడుతుంది. త్వరలోనే ఆ వెంకటేశ్వర స్వామి వెలవబోతున్నారన్నమాట. తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో రకాలుగా ఫీడింగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. లాస్ట్ టైము మన చంద్రబాబు నాయుడు గారి యొక్క బ్రెయిన్ చైల్డ్ అన్నా క్యాంటీన్స్ని చేసే అవకాశం మాకు లభించింది. ఆ తర్వాత ఇక్కడ సుభోజనము అన్న పథకం ద్వారా ఆసుపత్రుల్లో వచ్చే పేషెంట్స్కి సహాయంగా ఉండేవాళ్ళు. ఆ సహాయకులకు కూడా ఉచితంగా మా ట్రస్ట్ తరపున భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. వైజాగ్లో మరియు విజయవాడలో చాలా ఘనంగా నడుస్తోంది. అంతేకాకుండా అక్షయ పాత్ర ప్రోగ్రాంలో భాగంగా మన ఆంధ్రాలోనే ఒక 12 ఆధునిక వంటశాలలతో ప్రతిరోజు 2.5 లక్షల మంది పిల్లలకు భోజనాలు సరఫరా చేస్తున్నమాట. ఈ ఫీడింగ్ ప్రోగ్రామ్సే కాదు, యువతకు ఒక మంచి మార్గాన్ని చూపిస్తున్నాం. ఈ కాలంలో మత్తు పదార్థాలకు, మాదక ద్రవ్యాలకు అలవాటవుతున్న యువతకు డీ అడిక్షన్ ప్రోగ్రామ్స్ చేపించి వారికి ఉత్సాహభరితమైన జీవితాన్ని చూపిస్తున్నాం. అంతేకాకుండా మ్యాచ్లెస్ గిఫ్ట్స్ అన్న ప్రోగ్రాం ద్వారా ఫ్యామిలీస్లో సుఖ సంతోషాలతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఏ రకంగా బతకాలి, తర్వాత ఈ ఒత్తిళ్ళన్నిటినీ తట్టుకునే విధంగా మంత్ర మెడిటేషన్ అన్న ప్రోగ్రాం చూపిస్తూ వాళ్ళకు కూడా, ఫ్యామిలీస్ అందరికీ కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అంతేకాకుండా ఐక్య విద్య అన్న ఒక ప్రోగ్రాం ద్వారా అహోబిలం చుట్టుపక్కల ఉన్న ఒక 22 గ్రామాలు మరియు ట్రైబల్ బెల్ట్స్లో మేము ఈ పోస్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ మొదలుపెట్టాం. అంటే స్కూలింగ్ అవ్వగానే ఈ పిల్లలందరికీ కూడా హోంవర్క్ చేసుకునే అవకాశాన్ని మేము కల్పించాం. వారి పేరెంట్స్కి ఆ సబ్జెక్ట్ మ్యాటర్స్ తెలియక, అక్కడ కాస్త ఫెసిలిటీస్ లేక పిల్లల్లో కాస్త హోంవర్క్ అనే అలవాటు తప్పుతోంది. దాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి మేము ఆ కార్యక్రమాన్ని చేపట్టాం. 1 గంట పాటు ఆ టీచర్లు హోంవర్క్ చేయించడమే కాకుండా ఇంకొక గంట మన కల్చర్ను కూడా నేర్పిస్తుంటారు. ఆ రకంగా అహోబిలంలో 22 అక్కడ చెంచు జాతులకు చెందిన వాళ్లకు మరియు మిగతా ట్రైబల్స్ అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఎక్స్టెండ్ చేశాం. అంతేకాకుండా అంతర్వేదిలో ఉండే కొంతమంది ఫిషర్మెన్లు కూడా, వారి కుటుంబాల్లో కూడా ఇట్లాంటి అవకాశాలు మేము కల్పించామన్నమాట. ఆ ప్రోగ్రాం చాలా విజయవంతంగా నడుస్తోంది.
సో మన ఆచార్యులు ఈస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తి వేదాంత స్వామి వారి యొక్క దిశానిర్దేశాలలో ఈ కార్యక్రమాలన్నీ నడుస్తున్నాయి. ఈ పవిత్ర కార్యక్రమానికి వచ్చి అనంతుణ్ణి స్థాపించి మనందరి ఈ భక్తులందరికీ కూడా ఉత్సాహపరచడానికి స్వయంగా వచ్చిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మరియు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మన రమణ గారికి, మంత్రివర్యులు నారాయణ గారికి, మిగతా ప్రముఖులందరికీ కూడా పేరు పేరున వారందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు. హరే కృష్ణ. అంతేకాకుండా ఇక్కడ మనం కూర్చున్న ఈ పవిత్ర స్థలాన్ని మనకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు శ్రీ భోగేశ్వర స్వామి దేవాలయానికి చెందిన 6 ఎకరాల 53 సెంట్లు కేటాయించడం జరిగింది 33 ఏళ్లకు. ఈ కల్చరల్ పెవిలియన్ అన్న ప్రాజెక్టు సుమారు ఒక 150 కోట్లతో మేము ప్రారంభించాం. మీ అందరి సహకారంతో, ఆ భగవంతుడి అనుగ్రహంతో ఇది త్వరగా పూర్తవుతుందనేసి మనందరం వేడుకుందాం. హరే కృష్ణ. ప్రభు సత్యగౌరదాస వారికి ధన్యవాదాలు నమస్సులతో ఒక చిన్న విషయాన్ని గుర్తు చేసుకుందాం. కొన్ని దశాబ్దాల క్రితం పశ్చిమ బెంగాల్ మాయాపూర్ దేవస్థానం దగ్గర ఒక పవిత్ర కార్యక్రమం జరిగింది. భక్తి వేదాంత శ్రీల ప్రభుపాద వారు ఆ కార్యక్రమం అయిన తర్వాత ఒక దృశ్యాన్ని చూశారు. ఆ దృశ్యం వారి హృదయాన్ని కరిగించింది. ఆకలితో అలమటిస్తున్న కొందరు పిల్లలు కొందరు తిని వదిలేసిన ఆహార పదార్థాల కోసం ఎంతో ఆశగా వాటిని తీసుకునే ప్రయత్నం చేస్తుంటే అప్పుడు వారి మనసులో వచ్చిన అంశమే అక్షయ పాత్రకు మూల కారణం. మీ అందరి దయామయ దృష్టికి తీసుకొచ్చే ఒక ముఖ్య విషయం ఏంటంటే ఆనరబుల్ సీఎం గారికి, ఇతర పెద్దలకి, ప్రపంచంలోనే యుఎన్ఓ ఎంత విస్తరించి ఉందో ఇస్కాన్ అంత విస్తరించింది. అలాగే అక్షయ పాత్ర ద వన్ అండ్ ఓన్లీ ఎన్జిఓ 400 కోట్ల భోజనాలు తినిపించింది విద్యార్థులకు ఇంతవరకు 70 కిచెన్లతో. దేశంలోని అన్ని రాష్ట్రాలు, మరి కెన్యా, ఉగాండా, శ్రీలంక లాంటి ఇతర దేశాలు కూడా స్ఫూర్తి పొందాయి అక్షయ పాత్ర. అలాంటి అక్షయ పాత్రకు బాధ్యత వహిస్తూ మరి వారు ఐఐటి ముంబై నుంచి ఎంటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేశారు. సివిల్ ఇంజనీరింగ్ ని ఒక విద్యార్హతగా భావించి ఒక ఆధ్యాత్మిక బాధ్యతగా సివిలియన్ ఇంజనీరింగ్ చేయాలి అని బాధ్యత వహిస్తూ నడుస్తున్న పెద్దలు స్వామి మధు పండిట్ దాస గారి సందేశం.